హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎఫ్ఐ తెలుగు. ఇప్పుడు క్లబ్ హౌస్ అనే సోషల్ మీడియా యాప్ అనేది బాగా పాపులర్ అవుతూ ఉంది. కొన్ని మిలియన్స్లలో ఆ సోషల్ మీడియా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు యూజర్స్. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ క్లబ్ హౌస్ అనే యాప్ అసలు ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఆల్రెడీ ఇన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ క్లబ్ హౌస్ అనే యాప్ వచ్చి ఏమి చేస్తుంది అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి. ఇంకా మన ఇండియాలోకి క్లబ్ హౌస్ అనేది పూర్తిగా పెనట్రేట్ కాలేదు, నిదానంగా అది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. మనం ఈ వీడియోలో పూర్తిగా క్లబ్ హౌస్ అనేది ఎలా పనిచేస్తుంది, దాంట్లో క్రియేటర్స్కి ఏదన్నా మానిటైజేషన్ ఉందా, ఆ యాప్ అనేది మనీ ఎలా సంపాదిస్తుంది, ఇప్పుడుండే సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కాంపిటీషన్లో ఇది నిలబడగలదా లేదా, ఈ పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో క్లబ్ హౌస్ అనేది, ఈ క్లబ్ హౌస్ అనేది ఏంటంటే ఆడియో బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. అంటే దీంట్లో మనము పిక్స్ షేర్ చేయము, అట్లాగే టెక్స్ట్ ఉండదు, అట్లాగే వీడియోస్ ఉండవు, ఓన్లీ ఆడియోని బేస్ చేసుకొని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది రన్ అవుతుంది. దీన్ని ఆ క్లబ్ హౌస్ అనే దానికి బాగా ఉపయోగపడే విధంగా ఆ యాప్ అనేది డిజైన్ జరిగింది. ఈ యాప్ మీద క్యూరియాసిటీ పెంచాలి కాబట్టి క్లబ్ హౌస్ ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా ఓన్లీ iOS బేస్డ్ యాప్గానే రిలీజ్ చేశారు 6 months బ్యాక్, 1 year బ్యాక్. అప్పుడు ఓన్లీ iOS యూజర్స్, ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే క్లబ్ హౌస్ని యూజ్ చేసుకోగలిగారు. నిదానంగా లాస్ట్ 2 months నుంచి, అంటే రీసెంట్గా ఒక 1 week నుంచో 10 days నుంచో ఆండ్రాయిడ్ కూడా యూజ్ చేశారు. కానీ ఈ యాప్ ఏంటంటే ఓన్లీ ఇన్వైట్ బేస్డ్ యాప్ అనమాట. మనకి ఆండ్రాయిడ్ iOS ఫోన్ ఉన్నంత మాత్రాన మనము క్లబ్ హౌస్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోలేము, ఎందుకంటే అది ఇన్వైట్ బేసిస్ మీద మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే క్లబ్ హౌస్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఇన్వైట్ పంపిస్తే ఆ ఇన్వైట్ని బేస్ చేసుకొని మనము ఆ యాప్ని అనేది యూజ్ చేసుకోగలము. ఈ iOS మాత్రమే, అట్లాగే నౌ ఆండ్రాయిడ్ మాత్రమే, అట్లాగే ఆండ్రాయిడ్ iOS రెండిట్లో వచ్చింది, కానీ ఇది ఇన్వైట్ బేసిస్ మాత్రమే. ఇలాంటివన్నీ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఆ యాప్ని మార్కెటింగ్ చేసుకోవడానికి, అంటే దాని మీద యూజర్స్కి క్యూరియాసిటీని పెంచి అందరూ యూజ్ చేసుకోవాలి, అది ఎలా ఉంటుందో చూడాలి అనే క్యూరియాసిటీని కానీ తీసుకొచ్చారంటే ఆ యాప్ మీద బజ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని చాలామంది మాట్లాడుకుంటారు. కాబట్టి దాన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా ఫస్ట్ iOSలో రిలీజ్ చేసి, దాని తర్వాత ఇన్వైట్ బేసిస్ మాత్రమే పనిచేసేటట్టు చేసి, దాని తర్వాత ఆండ్రాయిడ్లో రిలీజ్ చేసి అది కూడా ఇన్వైట్ బేసిస్ మీద మాత్రమే పెట్టడం, ఇదంతా ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు క్లబ్ హౌస్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఆడియో బేస్డ్ కదా, ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఎక్స్ప్లోర్ ఎలా ఉంటుందో, అంటే టైం లైన్ అనేది ఎలా ఉంటుంది, ఫేస్బుక్లో అయితే ఓపెన్ చేయగానే టైం లైన్ అనేది ఎలా ఉంటుందో, అలాగే ఈ క్లబ్ హౌస్లో కూడా మనము ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత సైన్ అప్ అయిన తర్వాత ఫేస్బుక్లో లాగా గ్రూప్స్ అనేటివి ఉంటాయి. ఆ గ్రూప్స్ని ఇక్కడ రూమ్స్ అని పిలుస్తారు. ఈ రూమ్స్కి అడ్మిన్ ఉంటాడు, మోడరేటర్స్ ఉంటారు, స్పీకర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, లిజనర్స్ ఉంటారు. మనము హాల్వే ఏదైతే ఓపెన్ చేస్తామో, అంటే ఫస్ట్ క్లబ్ హౌస్ ఓపెన్ చేయగానే యాప్ని మనకి ఈ రూమ్స్ ఏవైతే ప్రస్తుతానికి రన్ అవుతున్నాయో ఆ రూమ్స్ అన్నీ మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. అది కేటగిరీ బేస్డ్ రూమ్స్ ఉంటాయి. అంటే ఆర్ట్స్ అని, మూవీస్ అని, సైన్స్ అని, ఎడ్యుకేషన్ అని, వీడియో ఎడిటింగ్ అని, ఇట్లాగా డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో, అంటే మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు కానీ సైన్ అప్ అయ్యేటప్పుడు కానీ మన ఇంట్రెస్ట్స్ ఏంటి, ఏ రూముల్లో జాయిన్ అవ్వదాం అనుకుంటున్నాము, ఏవి వినాలనుకుంటున్నాము, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ రూమ్స్ ప్రస్తుతానికి ఆ టాపిక్ల మీద ఉన్నాయో మనకి చూపిస్తూ ఉంటుంది. ఆ టాపిక్ల్లోకి మనం ఫాలోవర్ కాకపోయినా లిజనర్గా జాయిన్ అయ్యి ఆ టాపిక్ని ఎవరైతే గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని మనం వినడానికి అవకాశం ఉంటుంది. స్పీకర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో దాన్ని మనము వినడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా డౌట్ కానీ వచ్చిందంటే అక్కడ హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ హ్యాండ్ రైజ్ కానీ ఇచ్చామంటే ఆ మోడరేటరో అడ్మిన్నో మనకి అవకాశం ఇచ్చాడంటే మనం క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేంటంటే ఆల్రెడీ ఒక లెక్చర్ హాల్ కానీ ఒక ఈవెంట్ కానీ జరుగుతున్నప్పుడు కొంతమంది లెక్చరర్స్, లిజనర్స్, ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ టాపిక్ని విని మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడిగి దాని ఆన్సర్లు తెలుసుకునే విధంగా ఇది విర్చువల్గా జరుగుతుంది అనమాట. అంటే మనం ఈవెంట్లో ఉండాల్సిన అవసరం లేదు, బయట ఉన్నా కూడా మనము దాన్ని విని మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడిగి ఆ టాపిక్ మీద డౌట్లను క్లియర్ చేసుకోవడానికి ఈ ఈవెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ప్రొఫెసర్లు, స్పీకర్లుగా, మోడరేటర్లుగా
బాగా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే లిజనర్సు, ఫాలోవర్సు ఎవరైతే సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంకా బాగా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఏంటంటే దాంట్లో లిజనర్స్ గానో, ఫాలోవర్స్ గానో జాయిన్ అయ్యి ఇట్లాంటి రూమ్లు ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ రూములకి అటెండ్ అవుతూ నాలెడ్జ్ అనేది పెంచుకునే అవకాశం కూడా మనకి ఈ క్లబ్ హౌస్ అనేది ఇస్తుంది. మనకు ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కానీ, గూగుల్ సెర్చ్లో కానీ, లైబ్రరీస్లో కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతూ ఉంది. కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్ స్పీకర్ దగ్గర నుంచి నాకు లెక్చర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ క్లబ్ హౌస్ అనేది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే బిగ్ స్పీకర్స్ కానీ, మంచి సెలబ్రిటీస్ని కానీ అందరినీ వాళ్ళు ఆల్రెడీ జాయిన్ చేసుకున్నారు. దాంట్లో ఫాలోవర్స్ కూడా చాలామంది వాళ్ళకి క్రియేట్ అయి ఉన్నారు. ఇండియాలో కూడా ఇది త్వరలోనే వస్తుంది. అందరూ ఇన్వైటీస్ అవుతారు. అప్పుడు దాన్ని అందరూ యూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది నేను సింపుల్గా అసలు క్లబ్ హౌస్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తోటి ఎలా పోటీ పడుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎఫ్ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.